వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పేగు బంధానికి కొత్త రక్షణ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమ్మ నాన్నలను కాదంటూ ఉన్నటువంటి వ్యక్తులకు జేబుకు చిల్లు తప్పదు. అసెంబ్లీ సాక్షిగా వచ్చేసింది కొత్త బిల్లు. పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. తప్పనిసరిగా వీడియోను పూర్తిగా చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆస్తి తీసుకుని అనాథులాగా వదిలేస్తే ఆఖరికి అస్త్రం ఇప్పుడు వచ్చేసింది అటువంటి కన్న బిడ్డలకి. కన్న వారిని కంటికి రెప్పలా కాపాడాల్సినటువంటి బిడ్డలే ఆస్తులు రాగానే రోడ్డును పడేస్తున్నారు. రేమండ్స్ అధినేత విజయ్ పంత్, సంగానియా వంటి కోటీశ్వరులకే అద్దె కొంప గతి పట్టిందంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. అందుకే శ్రవణ కుమారుడి భక్తి లేని వారికి చట్టం పట్ల, అంటే శ్రవణ కుమారుడు తల్లిదండ్రులపైన ఏ విధంగా ఉన్నారనే దానికి సంబంధించి, అంటే భక్తి లేని వాళ్ళపైన కూడా చట్టం పట్ల భయం కలిగించేలాగా ఈ బిల్లు తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది జీవితంలో ఒక కోతలాగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు, అంటే అమ్మ నాన్నలకు ఇక్కడ వాత పెట్టేటువంటి కుమారులకు ఇది పెద్ద చట్టం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఇక పైన వారి జీతంలో 15% కట్ అవుతుంది. ఆ సొమ్ము నేరుగా తల్లిదండ్రులు సంరక్షణకే వెళ్తుంది. ఆస్తులు తీసుకొని అన్నం పెట్టిన బిడ్డలకు ఇది గట్టి హెచ్చరికను కూడా చెప్పుకోవచ్చు. బుద్ధులు మారిన బిడ్డలకు బంధాలు విలువ చెప్పే చట్టం అని కూడా చెప్పచ్చు. పిల్లలను కనగానే సరిపోదు, వాళ్ళ బుద్ధులను మనం కనలేము. ఉమ్మడి కుటుంబాలు పోయి ఒంటరి బతుకులు కూడా మిగిలాయంటూ కూడా సీఎం వాపోయారు. ఆడబిడ్డలకు ప్రేమ ఉన్నా మెట్టింటి నుండి బాధ్యతలతో ఏమీ చేయలేకపోతున్నారని, అందుకే ఈ చట్టం వృద్ధులకు కొండంత అండగా మారుతుందని కూడా అసెంబ్లీలో తీర్మానించారు. ఇక నుండి ఎవరైతే కన్న తల్లిదండ్రులకు నిర్లక్ష్యం చేసి వారికి అనాథాశ్రమంలో వదిలేసి వారిని పట్టించుకున్నటువంటి బిడ్డలకు ఈ చట్టంతో 100% వాళ్ళ పని కేల్కతమని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇటువంటి ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా రావాలని కూడా కోరుకుందాం. ఈ చట్టం మంచిదా కాదా అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మ నాన్న అంటే ఇష్టం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్, షేరు, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.